మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు ఏపుగా ఎదగడం కోసము మనం ఎప్పుడూ కూడా వర్మి కంపోస్ట్ అని ఇంకా కిచెన్ కంపోస్ట్ అని ప్రతిదీ వాడుతూ ఉంటాము. వాటితో పాటు పోషక ద్రావణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనము ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఒక పోషక ద్రావణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఒక వారంలో మన మొక్కలన్నిటికీ కూడా ఏదో ఒక పోషక ద్రావణాన్ని ఇచ్చేటట్లుగా మనం ప్లాన్ చేసుకుంటే మొక్కలన్నీ కూడా లష్గా గ్రీన్గా పెరుగుతాయండి. ఎటు చూసినా కూడా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అంత హెల్దీగా మొక్కలు పెరుగుతాయి. దాంట్లో భాగంగానే ఇవాళ నేను ఎగ్ ఆయిల్ని మీకు చూపించబోతున్నాను. మనము ఆయిల్ ప్లేస్లో ఏదైనా వాడుకోవచ్చండి. అంటే గానుగ నూనెలు, నువ్వుల నూనె కానివ్వండి, మస్టర్డ్ ఆయిల్, లేదంటే పల్లి ఆయిల్, ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఇవి లేకపోతే మనము నీమ్ ఆయిల్ తెచ్చుకుంటాం కదండి, నీమ్ ఆయిల్ని కూడా దీంట్లో మనం వాడుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను వేప నూనెని వాడుతున్నానండి. ఈ వేప నూనె లేని ఎడల మనకు వంట నూనె ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు అనమాట. గానుగ నూనెలు అయితే ఇంకా మంచి రిజల్ట్ పొందవచ్చండి. ఈ పోషక ద్రావణాన్ని తయారు చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఈ వేప నూనెని 100 ml నుండి 200 ml వరకు వాడుకోవచ్చు. అంటే మన మొక్కల సంఖ్యను బట్టి, ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి 200 ml దాకా తీసుకోండి. కొన్ని మొక్కలు ఉన్నాయనుకోండి 100 ml దాకా తీసుకోండి. 2 eggs తీసుకున్నానండి. గుడ్డుని మొత్తము పెంకుతో సహా వేస్తున్నానండి. గుడ్డు పెంకులో కూడా మనకి కాల్షియం ఉంటుంది కదా, కాబట్టి నేను అలాగే వేసుకుంటున్నాను. ఇక్కడ ముద్దగా వచ్చింది చూడండి. ఇందులో మరికొన్ని వాటర్ని యాడ్ చేసి మనము ఇలా లూజ్గా లిక్విడ్ లాగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనము మిక్సీ, ఎగ్ ప్లస్ ఆయిల్ ఇలా మిక్సీ చేసుకున్నాం కదండి. ఇది 10 లీటర్ వాటర్, దీంట్లో కొద్దిగా వేస్తున్నాను నేను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తానండి. మనకి 100 లీటర్ డ్రమ్ కనుక ఉంటే ఇదంతా ఒకేసారి వేసుకొని మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇలా ఒకవేళ అది లేకపోతే ఇలా మనము కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని దానికి సరిపడా ఈ ఎగ్ ఆయిల్ తీసుకొని కలుపుకొని మొక్కల కుండీలలో అన్నిటికీ సాయిల్కి ఇవ్వచ్చు. ఒకసారి చెక్కతోటి ఈ విధంగా కలిపేసుకోండి. ఈ వాటర్ని అన్ని కుండీలలో వేసుకోవచ్చండి. పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ వాటర్ని ఇవ్వచ్చు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, టమాటా మొక్కలు చక్కగా పూత మీద ఉన్నాయండి. ఇవి రీసెంట్గా వేసిన మొక్కలు అనమాట. ఇవి పెరిగే దశలో ఉన్నాయన్నమాట. ఈ టైంలో మనకి ఈ ఎగ్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనము సాయిల్కి ఇచ్చుకుందాము. దీనికి చూడండి, ఇలా ఎక్కువ కాకుండా నీళ్ళు, ఇందులో మనం వేసిన నీళ్ళు టబ్కి సరిపోయే అంత వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువయ్యి దీంట్లోంచి కారిపోయేటట్లుగా మనం పోయకూడదు. సాయిల్ని ఎన్రిచ్ చేస్తుందండి. సాయిల్కి కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తుంది. ఇలా మనము వారానికి ఒకసారి ఇలా ఎగ్ ఆయిల్ని స్ప్రే చేసుకున్న, మొక్కలకి ఇచ్చుకున్నా కూడా సాయిల్ అనేది చాలా హెల్తీగా తయారవుతుంది. ప్రతి ఒక్క మొక్కలకి ఇవ్వచ్చండి. పూత మీద ఉన్న మొక్కలకు కానివ్వండి, ఇలా కాయలు కాస్తున్న మొక్కలకి, వంకాయలకి, టమాటోలకి, పచ్చిమిర్చి, బెండకాయ, ప్రతి దానికి ఇలా ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు మనము. చాలా బాగా పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని వాడటం వల్ల నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి కూడా మన మొక్కలకి అందుతాయండి. వీటి వల్లే కదా మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, టమాటాలు ఎంత మంచి సైజులో వచ్చాయో. సాయిల్ కూడా గ్రో బ్యాగ్లో సగమే ఉందండి. ఇలా సగం ఉన్న సాయిల్లో కూడా మనం పోషక ద్రావణాలు ఎప్పుడూ ఇస్తూ ఉంటే కనుక మనము ఎంత సాయిల్ వాడింది అన్నది ఇంపార్టెంట్ కాదండి, మనము ఇచ్చేవే ఇంపార్టెంట్. మనం ఎంత ఫుడ్ ఇస్తే అంత ఫుడ్ తీసుకొని ఇంత చక్కగా ఈల్డింగ్ వస్తుంది. చూడండి, మల్బరీ కాయలండి. మల్బరీలు ఎంత ఘనం వచ్చాయో, ప్రతి కొమ్మకి మనకి గుత్తులుగా పడ్డాయన్నమాట. ఇలాంటి మొక్కలకి కూడా మనము సాయిల్కి ఇవ్వచ్చు. చూడండి, ఇలా మనకి సరిపోను, ఆ బకెట్కి సరిపోను మనము నీళ్ళు ఇస్తూ ఉంటే హెల్తీగా పెరుగుతుంది. చిక్కుడుకాయలండి, ఇందులో చిక్కుడుకాయ ఉంది. ఈ చిక్కుళ్ళు పర్పుల్ కలర్లో, ఈ కలర్లో వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కలరు. ఇక్కడ చూడండి,
మనము కూరగాయలని వారం వారం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ చిన్న చిన్నగా ఉన్న కాయలు పెరగటానికి కానివ్వండి, పూత ఫ్లవర్ ఉంటుంది కదా, అది పిందగా మారటానికి, రాలకుండా ఉండి పిందగా మారటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈల్డింగ్ అనేది పెంచుకోవడానికి తరచూ మనము వీక్లీ వన్స్ ఇది వాడితే చాలా ఉపయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో వాడండి. ఫోలేజ్ స్ప్రే చేయడం కోసమని ఈ స్ప్రేయర్లో ఈ లిక్విడ్ని తీసుకుంటున్నానండి. మన దగ్గర స్ప్రేయర్ బాగా పెద్దది ఉంటే కూడా అందులో కూడా మనము ఈ లిక్విడ్ని వేసుకొని మొక్కల మీద మొత్తం అంతా స్ప్రే చేసుకోవచ్చు. ఈ పోషక ద్రావణాన్ని మనము సాయిల్కి ఇవ్వటమే కాదండి, మొక్కలపైన ఫోలేజ్ స్ప్రే చేసుకున్నా కూడా చాలా లాభాలు ఉంటాయి. మనకి తెల్లదోమ ఎక్కువగా ఈ మొక్కలపైన వాలుతూ ఉంటుంది కదా, దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పేనుబంక ఈ సమస్యను కూడా మనం అధిగమించవచ్చు. చిక్కుడు చెట్లకి, ఇలాంటి చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి నేను ఇక్కడ టమాటో చెట్లకి ఫోలేజ్ స్ప్రే లాగా చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా మొక్కలన్నీ పండ్లు, ఈ కాయలు, ఇవన్నీ పిందెలు, పూత అంతా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్ మొక్కలు వేసానండి. వీటిపైన కూడా మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. వీటికి ఎక్కువగా పెస్ట్ అటాక్ ఉంటుంది కదా, సో ఇట్లాంటిది మనము వీక్లీ వన్స్ వాడటం వల్ల చాలా అసలు రాదండి, చాలా కాదు అసలు రాదు. వంకాయ చెట్లకి ఆకుల కింద ఎక్కువగా తెల్లదోమ, నల్లదోమ ఇలాంటివి చూస్తూ ఉంటామండి. మనము ఈ లిక్విడ్ వాడినప్పుడు ఆకుల కింద భాగం కూడా తడిసే విధంగా మనము స్ప్రే చేసుకుంటే కనుక ఈ యొక్క తెల్లదోమని నిర్మూలించగలుగుతాము. మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది. మొక్కల పెరుగుదలకి కావాల్సిన నైట్రోజన్, కాల్షియం, పొటాషియం ఇట్లాంటివన్నీ కూడా ఈ పోషక ద్రావణం ద్వారా మన మొక్కలకి అందుతాయి. ఇంకా పెస్టిసైడ్గా కూడా ఇది పనిచేస్తుందండి. కాబట్టి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఎంత ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే ఈ యొక్క పోషక ద్రావణాన్ని తయారు చేసుకున్నామో. ఇలాంటి చిన్న చిన్నవి ఈజీగా తయారు చేసుకోగలిగేవి తప్పకుండా మనము వీక్లీ వన్స్ మన గార్డెన్లో వాడుతూ ఉండాలి. అలాంటప్పుడే మనము మంచి ఈల్డ్ని పొందగలుగుతాము. అలాగే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయల్ని తీసుకోగలుగుతామండి. మీరందరూ ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.